శ్రీగురుభ్యో నమ. పరమగురుభ్యో నమ. సర్వగురుభ్యో నమ. మాతృభ్యో నమ. పితృభ్యో నమ. మాతాపితృభ్యో నమ. శ్రీమతే నారాయణాయ నమ. శ్రీమతే విశ్వక్సేనాయ నమ. శ్రీమతే రామానుజాయ నమ. శ్రీమాత్రే నమ. నిన్న మనం చెప్పుకున్నటువంటి 26వ శ్లోకంలో విరించి పంచత్వం అనే శ్లోకంలో శివతత్వం గురించి శివుడు తప్ప మిగతా దేవతలందరూ కూడా అశాశ్వత, అంటే మిగతా సకల జీవులు కూడా అశాశ్వతులైన నిన్నని చెప్పడం అనేది జరిగింది. ఇవాళ చెప్పుకునే శ్లోకంలో ఆత్మను, జీవనతత్వాన్ని, జీవన ప్రవృత్తులను భగవదర్పితము చేసిన వాళ్ళు తాము చేసే ప్రతి కార్యాన్ని కూడా పవిత్రంగా ఉండేటట్లు శ్రద్ధ వహిస్తారు. అటువంటి ఉపాసకునికి సకల ప్రవృత్తులు భగవత్ పూజలే అవుతాయి. తాము చేసే ప్రతి కార్యము భగవత్ పూజ అయ్యేటట్లు చేయమని దేవుని ప్రార్థించడమే శంకరులు ఈ శ్లోకంలో ప్రార్థించారు. జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితుం. జపో జల్పః శిల్పం సకలం అపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమపి మసనాత్ ఆహుతి విధి ప్రణామః సంవేశః సుఖలం ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. ఆత్మార్పణ దృశ, ఆత్మార్పణ నేను నాది అనబడే దానిని అర్పించిన దృష్టితో నేను నాది అనే బుద్ధి లేనివాడనై సమస్తమును పరమాత్మయందు సమర్పించు బుద్ధితో జల్పః నీ యొక్క మంత్రజప స్వేచ్ఛగా మాట్లాడే సంతోష ప్రసంగము జపః నీ యొక్క మంత్రజపము అగుగాక. సకలం సమస్తమైన శిల్పం అపి చేతులతో చేసే ప్రతి పనియు ముద్రా విరచన నీ ఆరాధన సందర్భంలో చేసే ముద్రల అమరిక అగుగాక. దైవమందు సూచించే ముద్రలు రచనలే శిల్పము. గతి నేను నడిచే నడత, ప్రాదక్షిణ్య క్రమణం నీకు చేసే ప్రదక్షిణ అగుగాక. నీ మూర్తి చుట్టూ చేసే ప్రదక్షిణ అడుగులు అగుగాక. అసనాద్యాహుతి విధి అసనాది అన్నము మొదలైన పదార్థములు ఏవైనా తినడము ఆహుతి విధి. నీ పేరున హవిస్సును అగ్నియందు వ్రేల్చుట అగుగాక. సంవేశ పండుకొనుట, నిద్రించేటప్పుడు, పరుండేటప్పుడు జరిగే నా శరీరమందు జరిగే మార్పులు ప్రణామః నీకు చేసే సాష్టాంగ ప్రణామం అగుగాక. అఖిలం సమస్తమైన సుఖం సుఖకరమైన వస్తువులు యత్ ఏ మే నా యొక్క విలసితం సమస్త చేష్టలు తవ నీకు సపర్యాపర్యాయః పరిచర్య స్వరూపమై నీ పూజయే అగుగాక. ఓ జగన్మాత, ఆత్మసమర్పణ బుద్ధితో నేను నోటితో మాట్లాడిన మాటలన్నీ నీ మంత్రజపము అగుగాక. ఈ శరీరము నాకు నీవు ఇచ్చినదే కాబట్టి నేను నీకు చేసే హస్త విన్యాసాదులు అన్నీ పూజలో నీ యందు చేసే ముద్రలు అగుగాక.
నీవు సర్వవ్యాపివి కాబట్టి నేను తిరిగే తిరుగుడులు అన్నీ నీకు చేసే ప్రదక్షిణములు అగుగాక. నీవు జఠరాగ్నివి కాబట్టి నేను తినే పానాదులన్నీ నిన్ను ఉద్దేశించి నేను చేసే హోమద్రవ్యములు అగుగాక. నిద్రించేటప్పుడు పరుండేటప్పుడు నా శరీరంలోని అంగభంగిములు అన్నీ నీకు నేను చేసే సాష్టాంగ ప్రణామములు అగుగాక. సుఖాన్నిచ్చే సుఖ వస్తువులతో నేను చేసే చేష్టావిలాసములు అన్నీ నీకు నేను చేసే సేవారూపమై నీ పూజా విధులు అగుగాక. సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశధనుర్బాణాం ధారయంతీం ప్రభూజయేత్. ఇది చంద్రజ్ఞాన విద్యలో ఉంది. సూర్యమండల మధ్యంలో ఉన్న దేవి అయిన త్రిపుర సుందరిని పాశాంకుశధనుర్బాణమును ధరించినట్లుగా పూజించవలనని చెప్పారు. మహాషోడశ సన్యాస కర్త శుద్ధో భవతి సర్వదా జపో జల్పో భవేత్తంద్ర సమాధిరభిధీయతే. అంటే మహాషోడశకర్త ఎల్లప్పుడూ పరిశుద్ధుడు. అతనికి జపముగా కునుకుపాటు సమాధిగా అవుతుంది. అలాగే భగవద్గీతలో మనకి చెప్పడం జరిగింది. ఎత్కరోషి అదస్నాసి యజ్జుహోషి దదాసియతు ఎత్త పశ్యసి కౌంతేయ తత్కృష్వ మదర్పణం. అర్జున, నీవు చేసే కర్మను, భుజించే ఆహారాన్ని, హోమము చేసే హవ్యమును, అర్పించే దానమును, ఆచరించే తపస్సును నాకే సమర్పింపుము అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అలాగనే శంకరాచార్యులు కూడా ఆత్మాశబ్దం గిరిజామతి అన్న ప్రసిద్ధమైన శివస్థుతి కూడా మన్మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామే వైశ్యసి యుక్వైనం ప్రతిజానే మామే వైశ్యసి కౌంతేయ ప్రతిజానే ప్రియోసిమే అని నాయందే నీ మనస్సును లగ్నం చేయము, నా భక్తుడు కమ్ము, నన్నే పూజింపుము, నాకు నమస్కరింపము. ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపి మత్పరాయణుడైతే నీవు నన్నే పొందగలవు. కాబట్టి ఏమి చేసినా సర్వము భగవతికి అర్పణమని భావించాలి. వేరుగా పూజారికములు ముఖ్యము కాదని గుర్తించాలని శంకరాచార్యులు గారు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పడం జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.